సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ప్రార్థనాలయాల పవిత్రను కాపాడండి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆలయము పవిత్రమైనది. దేవుని యొక్క ఆలయంలో ప్రజలు సంఘం అంతా కూడా అక్కడ చేరి వారి యొక్క గోడును ప్రభువుకు తెలియజేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని మనము పవిత్రంగా ఉంచాలి. ఎందుకనగా పరిశుద్ధ దేవదూతలు ప్రతిదినము పవిత్రుడు 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 అని దేవదూతలు ప్రతినిత్యం ప్రభువును స్తుతిస్తున్నారు. అలాంటి ప్రభు యొక్క ఆలయము పవిత్రంగా ఉంచాలి. ఎందుకనగా మనము ఆరాధించేటువంటి ఆరాధన క్రమం అయితేనేమి, మరి సంఘ ప్రార్థనలు అయితేనేమి, ప్రతి ఒక్కడుగా కూడా పవిత్రంగా ఉంచాలి. ఆ ఆలయాన్ని ఏ విధంగా అయితే ఆ ఆలయాన్ని మనము అపవిత్రపరుస్తామో, కేవలము మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము, స్వభావం కోసము మనము అక్కడ ఆ స్థలాన్ని అపవిత్రపరిచినట్లయితే ఆ యొక్క ఆలయమందు మన యొక్క కుటుంబాలు ఏ విధంగా వదులుతాయా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన యొక్క తలంపులు, మన యొక్క కోరికలు, మన ఆలోచనలు, మన యొక్క గ్రామము, మన యొక్క సంఘ ప్రార్థనలు ఫలిస్తాయా అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది కూడా చర్చి దగ్గర ఉన్నట్లయితే ఆ పక్కన ఇంటి వాళ్ళు అక్కడ ఎరువులను కట్టేస్తారు, అపవిత్రపరుస్తారు దేవాలయం ముందు. ఇది సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలైతేనేమి ఖండించాలి. అలాంటప్పుడే ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనము పవిత్రంగా ఉంచుకోగలము. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బాధ్యత ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెరూషలేము దేవాలయంలో ప్రభువు ప్రవేశించి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా వెళ్ళగొడుతున్నాడు. ఇది దొంగల గుహగా మారుస్తున్నారు అని చెప్పి ఆయన బాధపడినటువంటి సమయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరు